మకర రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయంలో శని భగవానుడితో సంచారం చేయనప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం కుజదోష ప్రభావం. బుద్ధికారకుడు బుధుడు, వాస్తు నరదృష్టికారకుడు 2వ స్థానంలో ఉండడం వల్ల దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. షేర్లు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమం. అదే కాకుండా తృతీయంలో ఏడాది తర్వాత ఆత్మకారకుడు రవి, కళత్రతకారకుడు శుక్రుడు, ఆయుకారకుడైన శని భగవానుడితో మీనరాశిలో సంచారం చేయనప్పుడు తల్లిదండ్రులతో, అన్న తమ్ముళ్లతో, అక్క చెల్లెలతో, సహచరులతో, మిత్రులతో, అలాగే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో చాలా జాగ్రత్త అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో తెలియని ఒక ఆందోళన, రుణ సమస్య, రోగ సమస్య, అలాగనే నిత్యము ఏదో రకమైన ఆందోళనతో మీరు గడుపుతూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో సంవత్సరంలో చివరి గురువారము ప్రారబ్ధ గురువారము, చివరి ఆదివారము శనివారము, ప్రారబ్ధ శనివారము ఆదివారం పూట ఉపవాసం ఉండడము, తెల్ల జిల్లెడి యొక్క వృక్షానికి నీరు పోయడము, దీపాన్ని పెట్టడము, సూర్య నమస్కారము, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల దోషాలు తొలగిపోయే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా వీలైనంత వరకు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, దర్శనము, రుద్రాభిషేకము మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, డాక్టర్లు, ఆయుర్వేద వృత్తిలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సత్ప్రవర్తనగా ఉంటూ వీలైనంతకు కోపాన్ని తగ్గించుకొని సహనం, శాంతి, సత్ప్రవర్తన, నియమనిష్టలు అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.